ప్రార్థన. ఇక్కడ ప్రార్థన పేరు గలవారు ఎవరూ లేరండి. ఇక్కడ ప్రార్థన ఉందో లేదో నాకు తెలియదు, కాని వచ్చింది మాత్రం ప్రార్థన తండ్రే. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండు. మావయ్య లోపలికి రండి. చేసిందంతా చేసి ఎందుకు ఏడుస్తావు? నీకు అసలు బుద్ధుందా? నాన్న నాన్న అని ఒకటే వెంపర్లాడిపోతావు. ఆయన ఇంటికి వస్తే నువ్వు చేయాల్సిన పని ఇదేనా? నాన్న అని పిలవడానికి ఆయన లోపల రమ్మంటానికి నీ నోరేమని పడిపోయిందా? ఆయన ఎంతో ప్రేమగా నీ కోసం మన ఇంటికి వస్తే పట్టించుకోవా? నీకు అసలు బుద్ధి లేదు. ఛీ! ఆ రోజు ఏమైనా ఈ అరుపులన్నీ? ఆయన ఎవరినో తీసుకొచ్చి నా భార్య అంటే కాంగ్రెస్ చెప్తారా? అప్పుడేమైంది మీ బుద్ధి? మావయ్య గారు, మీరు చేసింది తప్పు అని ఆ రోజు నిలదలేకపోయారే. అప్పుడు అడగడం చేత కాలేదు, కానీ ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చారు, నువ్వు పట్టించుకోలేదు అని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నాకు బుద్ధి లేదంటారా? ఉంది కాబట్టి నలుగురితో దేవుడు అని అనిపించుకున్న ఆయన ఈ ఒక్క సంఘటన కారణంగా నలుగురిలో నవ్వుల పాలైపోతారని ఆలోచిస్తున్నాను. అదే నా బాధ అంతా. మా నాన్నని ఎవరైనా ఏదైనా అంటే నేను నలుగురు ఆయన గురించి ఏమనుకుంటారా అని నువ్వు ఆలోచిస్తున్నావు. అంత గొప్ప ఆయన ఏ పరిస్థితుల్లో ఈ పని చేశారా అని నేను ఆలోచిస్తున్నాను.
నానమ్మ ఏం రంగా ఈరోజు కోర్టుకెళ్ళలేదా? వెళ్ళొచ్చాను నానమ్మ. కాకపోతే నువ్వు ఎలా ఖాళీగానే ఉంటావు కదా, అందుకని బుర్ర తిందామని వచ్చాను. రా తిను. తినడానికే ఉంది నానమ్మ. నీతో మాట్లాడాలంటే ఇంటి సంగతులే మాట్లాడాలి. నువ్వెలాగూ బయటికి రావు. నానమ్మ, నిన్న ప్రార్థన బర్త్డే ఎంత బాగా జరిగిందనుకున్నావు? కాకపోతే ఒకటే మైనస్, నాన్న రాలేదు. మీ నాన్న ఎందుకలా చేశాడు? వెళ్ళుండాల్సింది. మేము అదే ఆలోచించాం, వస్తే బాగుండేది. కానీ నాన్న ఏ పని చేసినా ఆలోచించే చేస్తారు. ఈ విషయంలో ఏం ఆలోచించారో ఏమో. అవునానమ్మా, నువ్వు మాకు మహా గొప్పగా చెప్తావు పగటి నిద్ర పనికి చేటని. మరి ఈ టైంలో నువ్వు పడుకుంటున్నావేంటి? రంగా, నేను చేసే పని తినడం పడుకోవడం. తినే పని అయిపోయింది, ఇంక పడుకోకపోతే పనికి చేటే కదా. అమ్మ నానమ్మ, లాజిక్ ఎంత బాగా చెప్పావు. అందుకే నీ కొడుకు జడ్జి అయ్యాడు. రంగా, నీకు మీ నాన్న అలవాటే వచ్చింది. వాడు అంతే. నాతో మాట్లాడుతున్నంతసేపు కాళ్ళు పట్టడం, వేళ్లు లాగడం చేస్తుంటాడు. నానమ్మ, మా నాన్నకి నువ్వంటే చాలా ప్రేమ. తల్లికి బిడ్డ మీద, బిడ్డకు తల్లి మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? నీకు మాత్రం మీ నాన్న మీద ప్రేమ లేదా? భలే చెప్పావు నానమ్మ. మా నాన్నంటే నాకు ప్రాణం. ఆ హుందాతనం, ఆ దర్పం, ఆ టీవీ, ఆయన మాట్లాడే తీరు, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఇవన్నీ పైకి కనిపించేవే. కనిపించకుండా ఆయన మనసులో దాగుంది ఇంకోటుంది. ఏమిటో అది? మా మీద ప్రేమ. అది బయటి వాళ్ళకి కనపడదు. అది మాకు, మా నాన్నకు మాత్రమే కనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్. నిజమేరా. కాకపోతే ఈ మధ్య మీ నాన్న ఎందుకో అదోలా ఉంటున్నాడు. మాటే కరువైపోయింది. ఏం లేదులే, జడ్జి కదా, వింటం ఎక్కువ, మాట్లాడడం తక్కువ. అదే అలవాటైపోయింది. అది ఈ మధ్య మల్లిక్ గారు వచ్చారు కదా, మరి తను ఎలోన్గా ఫీల్ అవ్వకుండా చూడాలి కదా. నిజమేరా. నాకు కూడా మీ నాన్నని రోజు ఒక్కసారైనా చూడకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. నేను నీకు చెప్పేదే ఉంది నానమ్మ, దాన్నే అమ్మ ప్రేమ అంటారు. అమ్మ ప్రేమకి ఇన్ని రోజులు, ఇంతకాలం అని కొలతలే ఉంటాయి. అదెంతకాలమైనా అలాగే ఉంటుంది. మనిషికి మరుపు సహజం అంటారు. కానీ కన్నవాళ్ళ విషయంలో, కన్నబిడ్డల విషయంలో అది తప్పు. వాళ్ళెప్పటికీ ఒకళ్ళనొకళ్ళు మర్చిపోరు, మర్చిపోకూడదు కూడా. ప్రార్థన దగ్గరికి వెళ్ళొచ్చారా? నువ్వు చెప్పావు కదా, వెళ్ళొచ్చాను. ఎలా ఉంది? బాగుంది. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంది? నన్ను చూడగానే
కిషోర్ పరిగెత్తుకొచ్చాడు. సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. తను ఉంది. మీతో బాగా మాట్లాడిందా? చాలా బాగా మాట్లాడింది. మిమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా? అది నేను గమనించలేదు. అదేంటి, అసలు తను మీతో ఎలా రియాక్ట్ అయింది? తను నాతో ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే రియాక్ట్ అయింది. అది కాదండి, తను... నువ్వే చెప్పావుగా, పెద్దవాళ్ళం మనమే అర్థం చేసుకోవాలి అని. అర్థం చేసుకున్నాను. మీరేం మాట్లాడుతున్నారో? ప్లీజ్, అలసిపోయాను. చన్నీళ్లతో స్నానం చేయాలి. హలో. హలో, ఏంటి సీఎం గారు పిఏ లేడా? ఆఫీసులో లేడా? అసలు ఊళ్ళోనే లేడా? ఆహా, మా మంచి మాట చెప్పావులే, పెట్టే. మీరేంటి ఇంకిట్టాగే ఉన్నారు? పెట్టా బేడ సర్దేసుకోండి. అదేంటి అంకుల్? అవును టింకిల్, ఖాళీ చేసేయండి. అది కాదంకుల్. వద్దు, నాకు ఈ చెవులతో పని లేదు, కళ్ళతోనే. ఏంటి అంటున్నాడు? చూడంట. మీరేం చెప్పినా ఈ చెవులతో వినను. మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటే ఈ కళ్ళతో చూస్తూ ఉంటా. అది కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మీ కొట్టుడుకు నేనెక్కడ తట్టుకునేది? ఖాళీ చేసేయండి, ఇమ్మీడియట్ ఖాళీ చేసేయండి. హలో, అల్లల నువ్వా? నీ కాంట్రాక్ట్ సంగతి నేను చూసుకుంటాగా, మధ్యలో ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయొద్దు. పెట్టే. మీరేంటి ఇంకా ఇట్టాగే నిలబడున్నారు? నాకు యాక్షన్ కావాలి, యాక్షన్. ఆగు, ఈ యాక్షన్ కాదు, ఆ యాక్షన్ కావాలి. ఖాళీ చేసేయండి. అంకుల్ అంకుల్ అర్థమైంది. మనం చిటికేయింది, మీరు యాక్షన్ మొదలు పెట్టరుగా. ఇదిగో ఆ ముచ్చట కూడా తీర్చేశాను. కమాన్, క్విక్ క్విక్ క్విక్. ఏంటి, పర్సనాలిటీని చూసి వీక్ అనుకున్నారా? మైండ్ మహా స్ట్రాంగ్. మర్యాదగా ఖాళీ చేస్తారా? బంజారా హిల్స్ సిఐ గారికి ఒక ఫోన్ కాల్ చేయమంటారా? ఏంటి, సిఐకి ఫోన్ చేస్తారా? చేయండి చేయండి. మొత్తం హోల్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసినా ఇక్కడి నుంచి ఖాళీ చేయడం ఏం మాత్రం కుదరదంతే. ఎస్, మా బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నీ చిటికెలో ఆగిపోతాయి. అబ్బా అబ్బా కాదు, మ్యాటర్ ఏంటో తెలిస్తే అబ్బో అంటావు. అబ్బో, ఆడెవడనుకున్నావు? ఎవరేంటి, గబ్బర్ సింగ్ కొడుక, పూనందేవికి అల్లుడా? జడ్జి రాజశేఖరం గారు అబ్బాయి. జడ్జి గారు అబ్బాయా? బాబు, ఉత్తునే ఇందాక నుంచి ఉత్తుత్తు బిల్డప్లు ఇచ్చా. బాబు, మరి బాబు చాలా ముద్దుగా ఉన్నాడయ్యా. బాబు, నాకు ఈ సిటీలో చిన్న ల్యాండ్ లిటికేషన్ ఉంది, మీ డాడీతో చెప్పి జస్ట్ హెల్పింగ్ అంతే అంతే. అదెంత పని? మనం చిటికేస్తే ఆ పని వాళ్ళ నాన్నతో చిటికెలో అయిపోతుంది. నాకిప్పుడు బ్రహ్మాండంగా ఉంది బాబు, హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా కొట్టుకోండి. ఏంటి సార్ మ్యూజిక్? మీరు బాగా హ్యాపీగా మ్యూజిక్ కొట్టుకోవాలంటే ఓపిక బాగా కావాలిగా. అందుకని నేను బయటికి వెళ్ళి టిఫిన్స్ పంపిస్తా మీ అందరికి. ఓకే, అదే చేత్తో జ్యూస్ కూడా పంపించండి. ఓ అలాగే. ఏదేమైనా మీ నాన్నకు మంచి పరిపతుందిరా. రేయ్, నోరు మీరా, పద ప్రాక్టీస్ చేద్దాం.
నిద్రపోరా? సరే మీ ఇష్టం, నేను నిద్రపోతున్నాను. నువ్వు చేసిన పనేం బాలేదు. పిల్లలు నిద్రపోతున్నారు. కనిపిస్తూనే ఉంది. అది కాదండి, ఇప్పుడే పడుకున్నారు. డిస్టర్బ్ అయితే లేస్తారు. అంటే డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్గా నీలాగా చెయ్యాలన్నమాట. ఏంటి మీరనేది? మల్లిక విషయంలో చేయాల్సిందంతా చేసావుగా సైలెంట్గా. నేనేం చేశాను? ఏం చేసావో తెలీదా? మల్లిక అందరి కోసం వంట ప్రిపేర్ చేస్తుందని తెలుసు. తెలిసినా నువ్వు అందరినీ హోటల్కి తీసుకెళ్ళావు. ఇది పద్ధతేనా? చూడండి, నిజం తెలుసుకోకుండా నిందలు వెయ్యొద్దు. నింద కాదు, నిజమే. మల్లిక ప్రిపేర్ చేస్తుందని తెలుసుగా. తెలుసా తెలీదా? తెలుసు. తెలుసెందుకు చేశావు? వంట చేస్తాను అని తను నన్ను అడిగితే శుక్రవారం చేయమని నేనే చెప్పాను. మరి నువ్వు ఇలా ఎందుకు చేశావు? అరే, శుక్రవారం చెయ్యి అని చెప్పాను, కానీ ఇదే శుక్రవారం తను చేస్తుందని నాకేం తెలుసు? ఆ రోజు అడగడమే గాని, మళ్ళీ నా దగ్గరికి రావడం గాని, నాకు గుర్తు చేయడం గాని చేయలా. నేనేమన్నా కలగంటానా? కవర్ చేసుకోవడానికి ట్రై చేయకు. నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో నీ ముఖమే చెప్తుంది. నాకు గాజులు కొని వేసుకునే అర్హత మాత్రమే ఉంది, బహుమతిగా తీసుకోవడానికి కాదు. నా స్టోరీకి మీ స్టోరీకి పెద్ద డిఫరెన్స్ లేదు. సో మీరు నేను సేమ్.